మగడే తలదించిన చూడడంలోనే తెలుస్తుందిరా పడితే వదలడే మన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి వెళ్ళేం చెప్పావు తప్పుడు కేసు వాపస్ తీసుకున్నాడు ఆపకుండా ఇస్తాను పద పద రగులుతుంది మొగిలి పద బుస్ బుస్ పద పద బుస్ బుస్ వాటేస్తావో కాటేస్తావో రగులుతుంది మొగిలి పద ఒకల మారి కన్నయ్యదా ఓయమ్మ అమ్మ ఓయమ్మ ఓయో ఓయమ్మ ఎందుకు ఇలా కొడుతున్నారు ఓయమ్మ అబ్బా రే ఓయమ్మ అమ్మ ఓయమ్మ ఓయో అయ్యో అబ్బా అమ్మ అమ్మ అబ్బా ఓయమ్మ అమ్మ అబ్బా రేయ్ ఇంకోసారి ఏ ఆడదాని జోలికి వెళ్ళలేవు గొంతేంటి గులకరాల డబ్బాల సౌండ్ వస్తుంది ఇదే ఒరిజినల్ రా అమ్మో అబ్బా బొంబాయి ఫిగర్ అనుకున్నా ఇది పెద్ద బాడీ బిల్డర్ రా స్వామి ఏమి కొట్టుడు కొట్టిందిరా కొట్టాడా కొట్టిందా అబ్బో అయ్యో అమ్మా ఈ పనేదో ఇందాకెప్పుడో చేసుంటే వీడి గోలుండేది కాదు ఈడియట్ చెప్పు ఆకాష్ మాయా ఆనంది నా ముందే నవ్వుతూ తిరుగుతోంది నువ్వు ఏం చేస్తున్నావు ఇచ్చిన పని వదిలేసి చేతకాని వాడిలాగా ఎక్కడున్నావు ఆకాష్ నేను చాలా ప్రయత్నం చేశాను మధ్యాహ్నం లంచ్ టైంలో దానికి ముహూర్తం పెట్టి పక్కా స్కెచ్ వేసి చంపేద్దాం అనుకున్నాను కానీ ఎవడో ఒకడొచ్చి నా ప్లాన్ని మొత్తం చెడగొట్టాడు ఆనంది తప్పించుకుంది అప్పటి నుంచి వాడికి నా మీద అనుమానం వచ్చింది నానా తంటాలు పడి వాడి అనుమానాన్ని క్లియర్ చేశాను ఎవరు నీ మీద అనుమానపడింది మహేషా మహేష్ కాదు ఆనంది కొలిక్స్లో ఒక్కడు నిన్ను ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆనందిని చంపమన్నాను కదా ఇప్పుడు వాడెవడికో అనుమానం వచ్చిందంటావేంటి నువ్వు కంగారు పడుకో ఆనందితో పాటు నా మీద అనుమానం పడిన వాడిని కూడా చంపేస్తాను మనకింకేం ప్రాబ్లమ్స్ ఉండవు నో మాయా అలా చేయొద్దు మన ప్లాన్ ప్రకారం ఆనందిని మాత్రమే చంపాలి అదే మన డీల్ నీ మీద ఎవరికైనా అనుమానం వస్తే నేను కవర్ చేస్తాను అలాగే పని పూర్తి చేసి నీకు ఫోన్ చేస్తాను హలో మాయా వీడికి నా మీద అనుమానం తీరిపోయిందనుకున్నాను కానీ ఇలా వచ్చాడంటే వీడికింకా అనుమానం తీరలేదు అందుకే నన్ను ఫాలో అయ్యాడు ఇప్పుడేం చేద్దాం ఎవరు నువ్వు ఎవరు నిన్ను పంపించారు ఆనందిని మధ్యాహ్నం చంపడానికి నీ అసలు రూపంలో వచ్చావు ఇప్పుడు ఆడంగి వేషంలో వచ్చావు నీకు ఆనందిని చంపమని చెప్పింది ఎవరు చెప్పరా చెప్పకపోతే నిన్ను చంపేస్తాను రేయ్
ఆకాశ్ ఉండాల్సిన చోట మహేష్ సార్ ఉన్నాడేంది? ఈ ఆకాశ్ ఎక్కడికి వెళ్ళిండు? ఆకాశ్ ప్లేస్కి మహేష్ సార్ ఎట్లొచ్చిండు? ఆకాశను చూస్తుండ మన మిత్ర చెప్పి వెళ్ళింది. వాడు ఇటు పోయిండు. ఇప్పుడు మిత్ర వస్తే ఏం చెప్పాలి? ఆనంది, ఇప్పుడే వస్తాను. కరుణాకర్ సార్, అక్కడ రాజశేఖర్ అంకుల్, ఆంటీ, మా మమ్మీ వెళ్ళిపోతాను అంటే నేను వాళ్ళని మేనేజ్ చేసి ఆపాను. వెంటనే ఆకాష్ని, ఆనంద్ని మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఉంచాలి. అలాగే మేడం, చేసేద్దాం. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటా. మీరు కంగారు పడకండి. ఏంటి సార్, అక్కడ ఆనంది మాత్రమే ఉంది, ఆకాష్ కనిపించట్లేదు. కరుణాకర్ సార్, మేడం, మరి ఆకాష్ తాగాడా లేదా? అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి సార్, మీరేం మాట్లాడట్లేదు? ఆ ఆకాష్ మనం ఇచ్చిన కూల్ డ్రింక్ తాగాడా లేదా? ఈమె వదిలేలా లేదా? తాగేశాడని చెప్తే సరిపోతుంది. తాగాడు మేడం, ఆ జ్యూస్ పూర్తిగా తాగేశాడు. మీరు చెప్తున్నది నిజమేనా? నా మీద అనుమానమా? నా మీద అనుమాన పడుతుర్రా మేడం? వాడు తాగిండు, కన్ఫామ్గా చెప్తున్నా. నా కళ్ళతో చూసినా మేడం వాడు తాగడం. అయితే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇంతకీ ఆ ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ పక్కనే ఎక్కడైనా ఉండే ఉంటాడులే మేడం. ఆ డీజే దగ్గర చుట్టుపక్కల ఎక్కడా లేడు. అక్కడ లేడా? మీరు మళ్ళీ తాగారా? లేదు మేడం, తాగలేదు. మీరు వెళ్ళినప్పుడు ఈ క్లాస్ ఖాళీగానే ఉంది, ఇప్పుడు ఖాళీగానే ఉంది. మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను మేడం. ఆకాష్ మనం ఇచ్చిన జ్యూస్ తాగిన మాట నిజం. ఆ తర్వాత అతను ఎటు వెళ్ళాడనేది నేను సరిగా గమనించలేదు మేడం. ఇదొక్కడే నేను చేసిన తప్పు. ఆకాష్ ఎక్కడున్నాడో నేను వెతుకుతాను. ఈలోపు ఇక్కడికి వస్తే నాకు మీరు ఫోన్ చేసి చెప్పండి. అలాగే మేడం.